వచ్చిన కొత్తలో ఇది మస్తు తటాయించిండే కదా ఆంటీ మనకి. ఆంటీ మనకి ఇది వచ్చిన కొత్తలో మస్తు తటాయించిండే కదా. దారికి వచ్చింది ఇప్పుడు 15 రోజులేగా వచ్చి, అందుకనే మంచిగా. అదిగో చూడ కాళ్ళకి ఎందుకు కట్టేసినావు నువ్వు? ఏమో మళ్ళీ ఆయనతో అంటే పాలు ఒప్పుతాయి. అవును కరెక్టే. కానీ అయితే ఇప్పుడే వాన పడింది కదా, దీనికి మేము స్నానం చేపిద్దాం అనుకున్నాం ఫ్రెండ్స్. చల్లి పెడతాయి కదా, ఇక గల్లమని వణుకుతుంది, ఇది మస్తు వణుకుతుంది అని స్నానం చేపియాలి. రేపు చేపిస్తాం దీనికి. ఎండ వచ్చినప్పుడు చేపిస్తాం, బాగా ఎండ కొట్టినప్పుడు చేపియాలి దీనికి. ఇలా మస్తు వర్షం వచ్చింది కదా. అవును, కానీ దీని పాలు పోసి ఎంత గట్టిగా ఉన్నాయి. ఏం లేదు, మంచిగానే ఉన్నాయి. పెద్దగా చేస్తున్నా, పాలు పోసి పెద్దగా చేస్తున్నా. చాలా ఇగోండి ఫ్రెండ్స్, ఇది వచ్చినప్పుడు 1 లీటర్ ఇచ్చింది, జడ తింటుంది. వచ్చినప్పుడు ఇది వచ్చిన కొత్తలా 1 లీటర్ వచ్చింది. అసలు పాలే ఇయ్యలేదు తెలుసా. అన్నీ మేము ఇప్పుడు జర అలవాటు అయింది కదా, మంచిగానే ఇస్తుంది ఇప్పుడైతే. పర్వాలేదు కానీ మంచిగానే ఇస్తుంది ఇప్పుడు. కానీ మనము ఇంకా అది పెట్టాలి, దాని పేరు మాకు యాదకొస్తుంది. కానీ మా ఆంటీ పాపం మీ ఆవు కోసం మస్తు కష్టపడింది. గడ్డి తెలుసా, గడ్డి ఏమి వేసలేదు, ఇది దూడందే అంటే ఆవునే తెచ్చిచ్చుండ ఆయన ఒకడు కదా ఆంటీ. పాపం దీనికి ఇగో దోమలు ఈగలు మస్తు. ఇదిగోండి ఫ్రెండ్స్ చూడండి, దీనికి దోమలు ఈగలు మస్తు ఉంటాయి దీనికి. చీకటి కాగానే మొదలైతాయి దీని మీద మస్తు. ఈగలు అయితే మస్తు సతాయిస్తుంది. పాపం మీద ఎట్లుంటుందో ఏమో చిన్న గుడిసెల. అయిపోయిందా ఆంటీ దీని పాలు? వచ్చిన కొత్తలా అది ఆవు మస్తు సతాయించింది. ఇప్పుడేమో దారికి వచ్చింది, చెప్పినట్టు తింటుంది ఆవు. మేము కొత్త ఆవుని కొన్నాం, దీనికి పెద్ద కొమ్ములు ఉంటాయి. అది తంతదని కాలు కట్టేసినాం మేము. తన్నుడు తంతది అది అని కాలు కట్టేసినాం మేము. అంతది ఎక్కువ అన్నం కాలు ఎక్కువ వేస్తుంది. ఇవ్వండి ఫ్రెండ్స్, దాని పాలు విండేవి కర్రగా ఉంటాయి అన్నమాట. మా ఆంటీ ఇట్లా విండేదంట ఫ్రెండ్స్ మా ఆంటీ. హాయ్ ఫ్రెండ్స్, ఒక దిక్కేమో వాన వస్తుంది, ఒక దిక్కేమో ఎండ వస్తుంది. ఇక్కడ వాన వస్తుంది,
ఇక్కడనేమో సూర్యుడు వెళ్తుండు చూసినావా, ఎండ ఇక్కడ గీడిది గీనే వాన వస్తుంది, గీడిది గీనే ఎండ వస్తుంది. ఏం వాన దంచుకుంది అనుకున్నావు బాబు, మస్తు వాన వచ్చింది అర్ధగంట సేపట్లోనే. మళ్ళీ మొత్తం మన్నేలే, ఇక అక్కడ ఈ వాన పడ్డది, అక్కడ ఎండ వస్తుంది. అండి ఇక మా అంటే వస్తుంది, ఇక పాలు పోయడానికే చీకటి అవుతుంది, ఇక బండి తానికి వస్తుంది చూడండి ఫ్రెండ్. ఇక పాలు పోయడానికి పోతున్నాం మేము. చీకటి అవుతుంది ఇక మాది, ఇక్కడ ఫుల్ వర్షం పడ్డది కదా ఇప్పటిదాకా, చల్లగా ఉంది ఇక మా ఊరికి చల్లగా ఉంది. అట్లా చాలా మస్తు అయింది. ఇక నా అంటే వెళ్తుంది, నేను కూడా వస్తున్నా అంటే వస్తలేదు. ఇక నా ఆంటీ అలా నాకు కొత్త చెప్పులు ఇప్పించింది. ఇంకా ఆంటీ పోతుంది.